మాస్టర్తో మాట మంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మొత్తం ఈ అంబటి రాంబాబు గాని, రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారో ఈ ఎలక్షన్స్ ముందండి. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత బేదారుపులో అనమాట. అంటే పోలీసు వాళ్ళు మాకు కోఆపరేట్ చేయలేదు. ఎలా చూస్తే ఫ్రస్ట్రేషన్ ఎలా చూద్దాం అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్ రోజుని సోమవారం మే 13 ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో తిరుగుబాటు జరిగింది. చిరకాలపు దోపిడీ మీద, అన్యాయం మీద, అక్రమాల మీద, అరాచకం మీద, అవినీతి మీద, డే లైట్ రాబరీ మీద, వేధింపుల మీద, పచ్చి మోసం మీద, వంచన మీద, దగా మీద, ఏడుపు మోహం మీద తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అధికార పక్షానికి చెందిన వాళ్ళు ఈ దండుపాళ్యం ముఠా, బందిపోటు దొంగల ముఠా వీళ్ళు ఏమనుకున్నారంటే మేము బిచ్చం వేస్తున్నాం కదా, పప్పు బెల్లలు పంచిపెడుతున్నాం కదా, బట్టలు నొక్కుతున్నాం కదా, వాళ్ళందరూ మా వెనకాల ఉంటారు, మా ముఠా ఉంది కదా, పోలీసులు వాళ్ళ అధికారులు కొల్ల గజ్జితోటి రగిలిపోతున్న వాళ్ళు, ఆ రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ మనం చేస్తారో అరాచకం చేయొచ్చు, నోటోరియస్ క్రిమినల్స్ అందరూ మనవాళ్లే కదా, వీళ్ళతోటి బూతులు క్యాప్చర్ చేయొచ్చు, దౌర్జన్యం దుర్మార్గం చేసి ఎన్నికల్లో గెలవచ్చు అనుకున్నవాడు. వాళ్ళ మోడస్ ఆపరండి, వాళ్ళ విధానం అది, వాళ్ళ దారి అది. అయితే మనం అనుకున్నామని అన్నీ అవ్వవు కదా. తెలిసింది ఒకటి, మనవాడు తెలిస్తే ఇంకోటి జరుగుతుంది, దైవం కూడా తెలుస్తుంది, దేవుడి స్క్రిప్ట్ అలా ఉంటుంది. వాళ్ళకి మొదటగా రెక్కలో వాళ్ళ దండుపల్లి ముఠాలో కొన్ని రెక్కలు విసేసారు. హ్యాండ్ రెక్కలు అంటారా? హ్యాండ్ రెక్కలు కాదు, వాళ్ళు దండుపల్లి ముఠా ఆఫీసులను చెప్పేసి మార్చేశారు కదా. అవునండి. ఒకటి. రెండు, బటన్ నొక్కుతున్నాం అనుకున్నారు కదా, బటన్ నొక్కుతున్నాం అంటే మళ్ళీ పథకాల లబ్ధిదారులు వాళ్ళ టార్గెట్. అవునండి. పథకాల లబ్ధిదారుల ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి కదా. పథకాల లబ్ధిదారులు ఈ పథకాలు అందుకునే వాళ్ళకి ఈ పథకాలు చేతిలో పుచ్చుకున్న తర్వాత గతంలో ఎంత వచ్చింది వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు ఎంత వస్తుంది అర్థమవుతుంది, రేపు వచ్చి కూడా ఏమి ఇస్తారంటున్నా కూడా వాళ్ళ అవగాహన ఉంటుంది కదా. అంటే నువ్వు పథకాల లబ్ధిదారులు డబ్బులుగా ఆశపడతారు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆ డబ్బులుగా ఆశపడతావు కాబట్టి నువ్వు చాలా అందగాడమని నీదే, నువ్వు అప్పటికే చేస్తావు అనుకోరు కదా, ఎవడొచ్చినా చేస్తాడు అనేటువంటి భావన ఉంటుంది కదా. అందులో పెన్షన్దారులు తీసుకో, పెన్షన్దారులు 4,000 ఇస్తాను రేపు వచ్చి ఓటమి, నువ్వు 3,500 ఇస్తాను ముక్కి మూలిగి, మలబద్ధకం ఉన్నవాడు చూడండి గంట సేపు వెళ్తాడు, అలాగే ముక్కి మూలిగి నువ్వు 2,000 నుంచి 3,000 చేసావు, 5 ఏళ్ళు పట్టింది. అలాగే మళ్ళీ 3 నుంచి 3,500 కూడా అలాగే చేస్తానన్నా. వీడికి మలబద్ధకం గడరా బాబు, వీటితో పనారో సుఖప్రసవం అవ్వదు వీటితోటి అని అర్థమైంది. 4,000 ఇస్తాను పెన్షన్ వృద్ధులకి, వికలాంగులకి, అందరికీ. అలా వికలాంగులకి అయితే 6,000. ఏప్రిల్ మే జూన్ ఈ పెంచిన పెన్షన్ ఈ 3,000 ప్లస్ 4,000 కలిపి జూలై 1వ తారీఖు 7,000 ఇచ్చేస్తాను. అంటే 7,000 పెట్టుకుని ఆ పెన్షన్దారులు ఓటు కొనుక్కున్నాడు, అరువు కొనుక్కున్నాడు. నేను కొనుక్కోవు అరువు చేసి, అలాగే నువ్వు అరువు కొనుక్కో, నువ్వు దుకాణంకి వెళ్తావు, 1,000 డబ్బులు వచ్చి నెల ఇస్తానని చెప్పి నెల కిరాణా తీసుకుంటావు కదా, ఇస్తాడు. అలాగే వాళ్ళు ఓటు ఇస్తారు. వాళ్ళు ఇతను కంటిన్యూ చేస్తాడా చేయడా అది అనవసరం. జూలై 1వ తారీఖు 7,000 పడుతుంది, కనీసం మొదటి నెలనే ఇస్తాడు కదా, లేదా మొదటి 6 నెలలన్నా 4,000 చెప్తాడు కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ప్రలోభము, పథకాలు, బటన్ నొక్కితేనే ఓట్లు పడతాయని నువ్వు నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాలి కదా. ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎవడిస్తాడు, నువ్వు చాలా నమ్మదగిన వ్యక్తివా, నువ్వు అనేక మందిని పచ్చి మోసం చేసేవారు, అదో లక్షణాలు ఎడుతున్నారు ప్రజలు. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచు, అమరావతి విషయంలో ఎంత మోసం చేస్తావు, పోలవరాన్ని ఏం చేస్తావు, ఇవన్నీ కూడా చూస్తారు. నమ్మకం, విశ్వసనీయత, జాబ్ గ్యాలంటర్ అన్నీ చూస్తారు. నేను పెన్షన్దారుల వరకు, లబ్ధిదారుల వరకు ఆలోచించినా సరే వాళ్ళు మిగతా వ్యవహారాలన్నీ చూస్తారు. చూసినప్పుడు 200 నుంచి 2,000 చేసిన నమ్ముతారా, 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పెట్టిన నమ్ముతారా? కాబట్టి ఆ పథకాల లబ్ధిదారులు, పెన్షన్దారుల మీద నువ్వు పెట్టుకున్న హోపు ఫసక్ అయిపోయింది. ఏమిందా లేదా? నువ్వు స్త్రీలు, మహిళలు అందరూ వచ్చేసారు ఎగబడి నా కోసం ఓటేసేసారని చెప్తారు. అవునండి.
వీళ్ళు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం సార్. మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు, బస్సులు ఫ్రీ అన్నారు. నీవు అనుకున్న ఓటు బ్యాంకు నీ కులము మతము ఈ ఆధారంగా నీకు వేస్తారు ఓటు అంటే అందులో సగం స్ప్లిట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ పథకాలు చూసి నీకు ఓటేసి వాళ్ళు డెఫినెట్గా ఎవడెక్కిస్తాడు అయిపోతారు. కానీ అతనికి ఓటు బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు అతను ఇవ్వకపోయినా వీళ్ళు ఎంత ఇచ్చినా కానీ అతనికి వేస్తారు. వాళ్ళు కులం చూసో మతం చూసో గ్యారంటీ వేస్తారు. కాబట్టి నువ్వు ఓన్లీ పథకాల మీద ఆధారపడుతున్నటువంటిది వేస్ట్. ఇక నువ్వు మిగతా వ్యవహారాల్లో ఈ ఒక్క పథకాల మీద లబ్ధిదారుల మీద ఆధారపడి క్లాస్ వార్ అని అదని ఇదని నువ్వు నోటుకొచ్చినట్టు చేయలేవు. మరి పెత్తందారులు అన్నావు, డెఫినెట్ గా పెత్తందారులు అందరూ ఏకమైపోతారు. తట్టుకోవడం నీ తరంగా బాగు తరమే కాలేదు. నీ తరం ఎలాగవుద్ది? ఈ సమాజంలో వాళ్ళు ఒకళ్ళే కాదు కదా, అనేక మంది ఉంటారు. నువ్వు కులాల పరంగానే చూడు. ఎస్సీలు రెడ్లు, ఎస్సీల్లో మాల ఖచ్చితంగా చెప్తున్నాను, రెడ్లు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. మరి బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, కాపు, బీసీల్లో యాదవలో, గౌడులు, ఫిషర్మెన్, అగ్నికుల క్షత్రియులు అంటారు. వీళ్ళందరూ డెఫినెట్ గా ఏకమవుతారు. అది ఏంటి సంగతి చూడాలండి. నువ్వు కులాల పని సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ అన్నావు కదా, సోషల్ ఇంజనీరింగ్ ఎవడో చేయక్క లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ఇంజనీరింగ్ చేసేసుకున్నారు. వీడు వద్దురా బాబు, వీడు ఏదో చేస్తాడో చేస్తున్నాడు. ఆ రకంగా కూడా దెబ్బతింటాడు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 40 ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్మెంట్ ఉంది. అందులో 15 ఫ్లాట్లు ఒకే కులపోళ్ళు ఉన్నారు. మిగతా 25 ఫ్లాట్లు రకరకాల కులాల్లో ఉన్నారు. ఈ 15 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ మాట చెల్లుతూ ఉంటుంది. 15 మంది దాకా ఉన్నారు కాబట్టి ఒకనొక రోజుకి ఏమవుతుందంటే మిగతా 25 మంది ఓటైపోయి 15 మందిని పక్కతో చెప్తారు. అదే జరిగింది. నువ్వేమో ఉండేది ఇంత ఏంటండి, నువ్వేమో సర్వవ్యాప్తం మాకు అధికారం మేమే చేయాలని మాట్లాడతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒకడు. ఎవరు రాసి పెట్టాడు నేను ఎదుటి మీద. ఇప్పుడు చూద్దాం, రేపు వద్దాం, జూన్ 4 తర్వాత తెలుసు. ఇలాగ వాళ్ళకి బొమ్మ ఎప్పుడు అర్థమైందంటే ఎన్నికల దగ్గరికి వచ్చేటోడికి అర్థమైంది. ఎన్నికలు పూర్తిగా స్పష్టంగా వచ్చేది, రిజల్ట్ రాకుండా వాళ్ళకి అర్థమైంది. ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి దోళ్ళే చేస్తారు. అయినా సరే ఎన్నికల నాడు ఇంటర్వెల్ వరకు వాళ్ళు రెచ్చిపోయారు. అది కూడా కొన్ని చోట్ల తాడిపత్రి, పల్నాడు, పొంగనూరులో కొన్ని చోట్ల అలాగే అక్కడక్కడ పల్స్గా ఏమైనా గట్టిగా కంట్రోల్ చేశారు. వాళ్ళు అనుకున్న దౌర్జన్యం దుర్మార్గం చేయలేకపోయారు. ప్లాన్ వేరుగా ఉంది. వాళ్ళు అనుకున్నది జరగలేదు. తమిళనాడు నుంచి గట్రా దొంగ ఓట్లు తెచ్చేసుకుందాం అన్నాడు, చేయగలిగారా? మాకు ఓట్లు లేవన్నా కూడా ఎవడ కనపడలేదు. చూసుకోండి, ఇప్పుడు దొంగ ఓట్లు వేసారన్న మాట వినపడలేదు. కంప్లీట్ గా వాళ్ళు ఏదైతే ఆధారపడ్డారో అది జరగలేదు. లోకల్ బాడీ ఎలక్షన్ ఎంత పెంట అయిపోయింది, అదేం లేదు ఇప్పుడు. అంటే పూర్తిగా అరికట్టబడింది. అంటే వాళ్ళు హోప్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పోయినాయి. ప్రజల మీద ఆధారపడాలి ఓటుకి. ప్రజలు ఎందుకు చేస్తారు నీ ముఖం చూసి అని నేను వద్దనుకుంటుంటే? ఇలాంటివన్నీ వాళ్ళు వాస్తవ రూపంలో దాల్చేటప్పటికి మిన్నాళ్ళ భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 175 అనుకున్నాడు. ప్రజలకు అర్థమైంది కానీ అతనికి అర్థం వల్ల అతను నిజమని నమ్మాడు నిజంగా. కానీ అతను కూడా ఉన్నవాడు కొంతమంది అర్థమైపోయి సైలెంట్ అయిపోయారు. చాలా మంది ఇంకో పెద్ద దెబ్బ ఏంటంటే వాళ్ళకి 5,000 డబ్బులు ఉన్నాయి కదా, 5,000 10,000 చూసుకున్న డబ్బులు ఇస్తాడని లెక్కేశారు. మ్యాక్సిమం 3,000 కానీ ఇవ్వలేదండి. కొన్ని చోట్ల 1,500, కొన్ని చోట్ల 1,000 ఇచ్చారు. రంపచోడవరం లాంటి చోట 400 ఇచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ప్రజలు అలా తయారైపోయారంటే ఓట్లకి డబ్బులు పంచుతారు, మా హక్కు, ఇన్నాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారైనా పంచకపోతే ఎలాగా, వీళ్ళు దొబ్బిన డబ్బులే కదా, వాళ్ళు మోసం ఇవ్వట్లేదు కదా అని లెక్కలోకి వచ్చారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 5,000, 6,000, 10,000 కూడా ఉంది. మంగళగిరి, హిందూపురం, కుప్పం, పిఠాపురం ఇలాగ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళు ఓడించి తినాలనుకున్న చోటలా 10,000 దాకా ఇస్తారు అనుకున్నారు. అక్కడ కూడా 2,000, 3,000 ఇస్తే వాళ్ళకి ఎందుకుంటుందా, వాళ్ళు సొమ్మేదో దొబ్బేసినట్టు ఫీల్ అవుతారు ప్రజలు. వాళ్ళకి రావాల్సిన బాకీ కట్టలేదన్న కోపం వచ్చేస్తారు. ఓటేస్తామన్నా మానేశారు, లేదా టీడీపీకి వేయలేని వాళ్ళు ఎవడన్నా ఉంటే కాంగ్రెస్ పడేశారు. అర్థమైంది మీకు? అలాగా డిజాస్టర్ అయిపోతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది చెప్తున్నారు, మళ్ళీ అతను వస్తాడు, 1% పెరిగింది అని చెప్తున్నాడు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ డిజాస్టర్ అయిపోవడం ఖాయం. రేపు జూన్ 4వ తారీఖున ఫలితాలు లాంఛనమే. అయితే రేపు రాబోయే ప్రభుత్వం ఏం చేయాలి?
చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఆ. ఇది కాదండి కావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఒక విషవృక్షాన్ని కూల్చారు. వృక్షాన్ని అయితే కూల్చారు కానీ దాని వేళ్ళు ఊనుకుని పోయి ఉంది, వేళ్ళు లోపలికంట పోయి ఉన్నాయి. ఆ వేళ్ళు ఏంటంటే హైదరాబాద్లోనో లేకపోతే ఇతర దేశాల్లోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనూ సోషల్ మీడియాల ద్వారా కానీ సమాజంలో కానీ తిరుగుతా వాళ్ళు విషం చిమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజలను మోసం చేసాడు, అరాచకం చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, అనకొండలా మారిపోయాడు అవినీతిలో. ఇసుక మధ్యంలో అంతులేని దోపిడీ చేస్తాడని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సర్వసుందరుడు అని మాట్లాడుతూ అతనే మళ్ళీ వస్తాడని మాట్లాడతాడు ప్రొఫెసర్. అదొక విషపు వేరు. అలాగే అమరావతిని భ్రమరావతి అని లేదు, పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఏం అవ్వలేదు, మళ్ళీ ఇతనే వచ్చే అవకాశం ఉంది, సీట్లు తగ్గుతాయేమో కానీ అధికారం అతనికి వస్తుంది, ఎలాగ వస్తుందా చెప్పు? ఇంత దుర్మార్గం చేసిన ఎలాగ వస్తాడు చెప్పరా నువ్వు? ఇలా మాట్లాడుతున్నావు. ఇంకొకడైతే అసలు కులం మీద, మతం మీద, ప్రాంతాల మీద అడ్డుగోడలు కట్టి ఇవన్నీ విషపు పురుగులు కదా, విషపు వేళ్ళు కదా, ఇవన్నీ కోకట వేళ్ళతో పెకలించాలా వీళ్ళని ఇప్పుడు కరోనా వచ్చిందండి, వాడు కొన్ని లక్షణాలు ఉన్నాయి. రొంపని ముక్కు కారటం, స్వల్పంగా జ్వరం, టెంపరేచర్ పెరగటం, దగ్గు, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు చూసి క్వారంటైన్ చేస్తారు. చేస్తారు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, తరాల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉపాధి కోసం, అభివృద్ధి కోసం, కుటుంబ వాతావరణం కోసం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఏం చేయాలంటే ఇటువంటి కుల, మత, ప్రాంత, పార్టీల పరంగా విద్వేషాలు చూపించి ఇలాంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్ చేయాలి. వీళ్ళందరినీ ఒక చోట నెట్టేసి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయాలి. పర్మనెంట్ గా కొన్ని రోజులు పర్మనెంట్ క్వారంటైన్. వాళ్ళని సాంఘిక బహిష్కరణ అంటారు దాన్ని. వాళ్ళు ఎదురుపడితే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో లావాదేవీలు ఉండకూడదు, వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు. ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయిన ఒక అరాచకవాదికి మద్దతు ఇచ్చడం వాళ్ళు చేసిన నేరం. ఈ నేరానికి శిక్ష ఏంటంటే ఇదే. ఈ సమాజం నుంచి వాళ్ళు దూరంగా పెట్టాలి. ఇది మరి కరోనా వచ్చినట్టు దూరంగా పెట్టలేదా? అంత ఆప్తుడైనా కుటుంబ సభ్యుడైనా సరే దూరంగా పెట్టాడు. ఇప్పుడు ఇతను ఎందుకు పెట్టరు? ఇది రోగ లక్షణాలు కదా, ఇది పెద్ద రోగం, కరోనా కంటే ప్రమాదకరమైన రోగం కదా. వీళ్ళందరినీ వాళ్ళని ఎవరెవరు ఏం చేశారు అనేటువంటి ఐడెంటిఫై చేస్తున్నారు. డెఫినెట్గా జరుగుతుంది. అలాగే అధికారులు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా 2 అక్షరాలు తోకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి ఆపరేసేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తా రాగద్వేషాలకు అతీతంగా ఉండి చట్టానికి న్యాయానికి లోబడి రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన వాళ్ళు ప్రజలకి దోపిడీదారుడికి సహకరించి దుర్మార్గం అరాచకం చేస్తే వాళ్ళు క్షమించాలా? కొన్ని ఉద్యోగం వదిలేసి పోదామంటే కూడా పోనకూడదు. వాళ్ళు కేసులు పెట్టి జైలు పడేయాలి. ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఇక్కడి నుంచి ఇంకో రాష్ట్రం సెంట్రల్ పోదాం, కేంద్ర సర్వీసులో పోదామంటే పోనకూడదు. వాళ్ళ కెరీర్ మీద మచ్చలు పడిపోవాలా. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పడి 2 జన్మలు సరిపడగా తప్పులు చేశారు వాళ్ళు. ఆ శిక్ష వేస్తే 2 జన్మలు జైల్లో ఉండాలి. ఇప్పుడు ఈ జన్మంతా జైల్లో ఉండాలా, మళ్ళా పుట్టిన తర్వాత కూడా మళ్ళా జైల్లో ఉండాలి, పునర్జన్మ పొందిన తర్వాత కూడా. అంత శిక్షలు చేశారు, అంత తప్పులు చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాను పోలవరం కట్టిన 6 నెలలు ఇవన్నీ కాదు. ఈ 6 నెలల్లో వీళ్ళందరినీ లావు పెట్టాలి ఫస్ట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆలోచిస్తే ఈ పీడ ఆరోగ్యం సరిపడింది కదా, పూర్తి ఆహారం తీసుకోవడం, శక్తి సమకూర్చుకోవడం, మళ్ళీ తిరిగి నీ పనులు చేసుకోగలుగుతాం. ఈ చీడ పురుగులు, విష పురుగులు ఆ లోపల అంతర్గతంగా తొలిచేస్తున్నప్పుడు వీళ్ళు ఇంకా సమాజంలో తిరుగుతుంటే రేపు పెట్టుబడి ఎవడన్నా వస్తాడా? నువ్వు మళ్ళీ కష్టపడి వీళ్ళందరూ లైన్లో చేస్తావు. మళ్ళీ రేపు వాడు చెడగొడితే 2014 నుంచి 19 వరకు రూపం తీసుకొచ్చావు. వీడు వచ్చి మొత్తం ధ్వంసం చేసాడు, అప్పులు చేసాడు, మళ్ళీ 10 ఏళ్ళు సరిపడక 20 ఏళ్ళు సరిపడక కోలుకోకుండా చేసాడు. నువ్వు మళ్ళీ కింద మీద పడి ఏదో రకం సెట్ చేస్తావు. ప్రజలందరూ తిరుగుబాటు చేసి వద్దనుకున్నారు. ఈ ప్రజల తిరుగుబాటుకి అర్థం ఉండాలన్నా, రేపు పొద్దున తరాల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ చీడ పురుగులన్నిటిని క్వారంటైన్ చేసి పక్క దోసేయాలి, చికిత్స చేయాలి. ఇప్పుడు కాలు మన కాలు గుళ్ళిపోయిందని తీసేస్తారు అంతే. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.